ఒక్క మంచి మాట. ఒకరికి పెట్టడం నేర్చుకో, దాచుకున్నది నీ వెంట వచ్చేది కాదు. నరసింహశతక కర్తే ఒక మాట అంటాడు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు. పుందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తేనెజుంటీ గలీయవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నది ఏదీ లేదు. అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా వచ్చాడో వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతే. ఒంటి మీద ఆఖరణ కప్పినటువంటి నూలు బట్ట కూడా లాగేస్తారు. లాగేసి తీసుకెళ్లి కట్టెల మీద పడుకోబెట్టి వెలిగించేస్తారు. ఒంట్లో ఉన్న నెత్తురంతా ముద్దలు ముద్దలుగా కట్టెల మధ్యలోంచి పడిపోతుంది. ఒంట్లో ఉన్నటువంటి మాంసం అంతా కాలిపోతుంది. తల వెంట్రుకలు మొదలైనవన్నీ ఊడిపోయి గాలికి ఎగిరిపోయి చెట్ల మొదట్లలోకి వెళ్ళిపోతాయి. ఎముకలు ఊడి మెల్లిమెల్లిగా కింద పడిపోతే కొడుకు అస్థి సంచయనం చేసి తీసుకెళ్లి గంగా నదులలో కలిపేశాడు. ఏది మిగిలింది? ఇలా ఇలా ఉన్నన్నాళ్ళు చూపించి బోరలు విరిచినటువంటి వాడు తుట్టతొదకు ఏమయ్యాడు? పిడికెడు బూడిదయ్యాడు.